బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎంఓలో ప్రస్తుతానికి ప్రమోషన్ల కోసం పైరవీలు జరుగుతున్నాయి. పైరవీలు అనంటే తెలంగాణ భాషలో రెఫరెన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, రెఫరెన్స్ చేయడం, డబ్బులు తీసుకొని పని చేయించడం. ఏడీజీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ర్యాంకు కోసం జైల్ శాఖలోని ఒక ఐజీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడంట. ఆయన ప్రయత్నాలు 3 నెలల నుంచి కొనసాగుతున్నాయంట. ఇటు ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఒక మినిస్టర్ సపోర్ట్ ఉంది ఆయనకి అని చెప్పి తెలుస్తుంది. పోలీసులకి మిగతా వాళ్ళందరికీ కంటే ఆయన ధీటుగా జైలు శాఖకు సంబంధించిన పోస్టు కొట్టేయాలని ప్లాన్ వేస్తున్నాడని తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓలో ప్రస్తుతానికి ఇటు ప్రిజన్స్కి సంబంధించి మనం చూడొచ్చు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ట్రైనింగ్ అండ్ వెల్ఫేర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కరెక్షనల్ సర్వీసెస్, డీజీ, అలాగే ఐజీ, అలాగే డిఐజీ. సో మొత్తం మీద ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు చేంజ్ అవ్వబోతున్నాయి. ఆ పోస్ట్ ఖచ్చితంగా వాళ్ళకే కావాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దానికి లాబింగ్ చేస్తున్నారు. డబ్బులు కూడా మరి ఖచ్చితంగా పైరవీలు అని అంటే డబ్బులు కూడుకొనే ఉంటుంది. సో మొత్తం మీద పైరవీలకి సంబంధించి ఇప్పుడు సెన్సేషనల్ అవుతుంది. ఇది ఖమ్మంకి సంబంధించిన ఒక మినిస్టర్ వెనకాల ఉండి ఈయనకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు పోలీసు శాఖలో కొంత నిరసన కూడా, కొంత ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. మిగతా వాళ్ళు తనకి పోస్ట్ ఇవ్వకూడదు అని వేరే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు సీఎంఓలో ఇటు జైలు శాఖకు సంబంధించిన ఈ పోస్టు కోసం ఇంత పైరవీలు చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఏడీజీ ర్యాంకు కోసం ఈ జైలుకి సంబంధించినటువంటి ఒక ఐజీ పైరవీలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఒక మంత్రి ద్వారా ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఐజీ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం జైల్స్ కి సంబంధించి ఈ ఏడీజీ ర్యాంక్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సిబ్బంది బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ అధికారులకు ధీటుగా జైళ్ల శాఖ అధికారి పోలీస్ పోస్టు కొట్టేయాలి. నాన్ ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఐజీ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా డిపార్ట్మెంట్ కు నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆయనకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని గతంలో వరంగల్లో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి డిఐజీ సంబంధించినటువంటి వ్యక్తితో 1 సంవత్సరం పాటు గొడవపడ్డ తర్వాత 1 సంవత్సరం పాటు పోస్టింగ్ లేకుండా ఆయన ఉంచారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇదంతా చర్చ ఎందుకు జరుగుతా ఉంది అంటే ప్రస్తుతం 3 సంవత్సరాల పాటు ఓపెన్ జైలు తెల్లపల్లిలో ఎస్పీగా పనిచేసినటువంటి సమయంలో అప్పటి డీజీ వీకే సింగ్ తో కూడా గొడవ పడ్డట్టు తెలుస్తా ఉంది. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బందిని వేధించేటువంటి ప్రయత్నం చేయడము, అంటే జైలు మొత్తానికి నేనే ఓవరాల్ గా ఆధిపత్యాన్ని చెలాయిస్తాననేటువంటి కార్యక్రమాలకు పోవడం అనేటువంటి దానిపైన ఆరోపణలు వచ్చినా ఐపీఎస్ క్యాడర్ కాని వ్యక్తికి ఏడీజీ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రి ద్వారా సీఎంఓలో పైరవీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సీఎం దృష్టికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో మట్టికి సంబంధించినటువంటి ఆరోపణలు, తర్వాత ఇతర ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన ప్రస్తుతం ఈయన పైరవీ చేస్తా ఉన్నారు. నేనే త్వరలో ఏడీజీ ర్యాంకు పొందబోతా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం డైరెక్టర్ డీజీగా ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి అధికారి ఇవన్నీ గమనించిన తర్వాత ఈ ఐజీ చేస్తున్నటువంటి అంశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా పరిధి దాటి ముందుకు పోతే చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధం అనేటువంటిది డీజీ, జైళ్లకు సంబంధించినటువంటి డీజీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఈ ఐజీ మాత్రం తన ప్రయత్నం ఒక మంత్రితో, గతంలో ఏదైతే ఖమ్మం మంత్రితో ప్రయత్నాలు చేసుకోవడం జరిగిందో పోస్టింగ్ కోసం, ఇప్పుడు అదే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా సీఎంఓ పరిధిలోకి ఒక మంత్రి తీసుకొచ్చి మంత్రి ద్వారా ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది తెలుస్తా ఉంది. ప్రస్తుతం దీనిపైన జైళ్ల శాఖ అంతర్గత విషయాలను కూడా ఈ జైళ్ల ఐజీ బయట చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జైళ్ల శాఖను డిస్టర్బ్ చేస్తా ఉన్నారనేటువంటిది ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనిపైన ప్రస్తుతం డీజీ చర్యలకు కూడా సిద్ధమవుతున్నారనేటువంటి సమాచారం వినిపిస్తా ఉంది. ఈ సీఎంఓలో ఏడీజీ కోసం పైరవీ చేస్తున్నటువంటి ఐజీ పైన గతంలోనూ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇందాక మాట్లాడుకున్నట్టు వరంగల్లో కానీ అంత ముందుకు ఇతరత్రకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చెంచల్గూడ జైలు నిర్వహణ సరిగా చేయలేకపోయాడని గతంలో ఓపెన్ జైలుకి సంబంధించి ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు ఒక మంత్రి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి ఈ జైలు ఐజీని ఎందుకు ప్రమోట్ చేస్తా ఉన్నారు, సీఎంఓలో ఎందుకు పైరవీ చేస్తున్నారు అనేటువంటి చర్చ ప్రస్తుతం జైలు శాఖలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో
ఒక జైల్లో మట్టి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడము, ఈ ప్రమోషన్ కోసం అప్పుడున్నటువంటి రాజీవ్ త్రివేదితో డీజీ ఛాంబర్ లో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగడము, ఇవన్నీ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. సీఎంఓలో ఇట్లాంటి అంశాలను గమనిస్తా ఉన్నారు, జరుగుతున్నటువంటి అంశాలను డీజీ కూడా సీఎంఓ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారనేటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ప్రస్తుతం ఏడీజీ ర్యాంకు కోసం జైల్స్ ఐజీ పైరవి ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో జైళ్ల శాఖలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. సో ఈయన ఇలాగే ముందుకు వెళ్తే కనుక ఏడీజీ ర్యాంకు కోసం ఖచ్చితంగా ఆ ఐజీ పైన చర్యలు తీసుకోవడానికి డీజీ సిద్ధంగా ఉన్నట్టు కూడా డిపార్ట్మెంట్ లో చర్చ వినిపిస్తా ఉంది. కళ్యాణ్, అయితే మధు, ఇప్పుడు ఐజీ ర్యాంకులో ఉన్న అతను ఆయన ఐపీఎస్ క్యాడర్లో ఉన్న పర్సనా? ఏడీజీకి వెళ్ళడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయా, లేకపోతే లేకపోయినా ఏమన్నా రూల్స్ని మార్చి లేకపోతే ఈ పైరవీల వల్ల దాన్ని సాధించాలన్న ప్రయత్నం చేస్తున్నాడా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆధిపత్యం కోసం మొత్తం జైళ్ల శాఖకు సంబంధించినటువంటి దానిపైన ఆధిపత్యం చెలాయించడానికి ఒక మంత్రి ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని మిగతా ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించినటువంటి అధికారులంతా వ్యతిరేకిస్తున్నారు. ఇతని గతంలో ఇతని ఆధ్వర్యంలో ఇతను ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అధికారుల దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. స్కామ్ల విషయంలో కానీ డైరెక్ట్ గా జైళ్లకి శాఖకు సంబంధించినటువంటి సమాచారాన్ని బయటికి చేరవేసి జైళ్ల శాఖను పలచన చేసేలాంటి కార్యక్రమాలు గతంలో చేశారు ఆయన అనేటువంటిది. ఇప్పుడేమో ప్రమోషన్ కోసం ఒక ఖమ్మం జిల్లా మంత్రితో రికమెండ్ చేయడంతో విషయం సీఎంఓకు చేరింది. సీఎం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మనందరికి తెలిసిందే సీఎం దగ్గరనే హోంశాఖ ఉంది. సో సీఎం దీనిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన దగ్గర ఫైల్ ఉంది. ఆ ఫైల్ అక్కడికి వెళ్లిన తర్వాత పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. జైళ్ల శాఖకు సంబంధించి జైళ్ల డీజీ కూడా ప్రస్తుతం ఈ ఐజీ పైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు తెలంగాణ సీఎంఓలో ప్రస్తుతానికి ప్రమోషన్ల కోసం పైరవీలు అవుతున్నాయి. అందులో ఏడీజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్, అంటే జైళ్లకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న జైళ్ళన్నిటికీ కూడా ఒక లెవెల్లో చెప్పాలంటే అది చాలా పెద్ద హైరార్కీలో ఉన్న పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక ఐజీ మాత్రం ఆ పోస్ట్ కావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనపై అవినీతికి సంబంధించిన ఆరోపణలు గతంలో కూడా చాలా ఉన్నా కూడా మరి ఆయనకే పట్టం కట్టాలని ఒక ఖమ్మం జిల్లాకి సంబంధించిన సదరు మంత్రి కూడా ఆయనను సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం ఇదేంటి, ఐపీఎస్ క్యాడర్ కాకపోయినా కూడా ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వడాన్ని ఐపీఎస్ క్యాడర్లో ఉన్న పోలీసులందరూ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఒక రకంగా ఇంత పెద్ద పోస్ట్లోనే మరి ఇట్లా పైరవీలు అలాగా ఏదైతే అవినీతి రిమార్క్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే మరి కింది స్థాయిలో ఇంకా ప్రపంచానికి మరి ఇంకా మిగతా శాఖలకు సంబంధించి కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, మరి మిగతా పోస్టులని మరి ఇంకా ఏ లెవెల్లో వాళ్ళు కరప్ట్ చేస్తున్నారు అన్న దానిపై మొత్తానికైతే ఆలోచించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక ఏడీజీపీ ర్యాంక్కి ఇన్ని పైరవీలు చేయడం, ఒక సీఎం ఆఫీస్ లెవెల్లో కానీ ఒక డీజీ లెవెల్లో కానీ ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక మినిస్టర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మీ అభిప్రాయాలు దానిపై మీరు ఏమనుకుంటున్నారు అన్నది దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.